అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఒక 40% వాళ్ళకి హస్బెండ్‌కి, వైఫ్‌కి చేసిన టెస్ట్‌లలో అన్నీ నార్మల్‌గా ఉంటాయండి. ఇన్ని టెస్ట్‌లు చేశాక కూడా అన్నీ నార్మల్‌గా ఉండి వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతే దాన్ని మనం అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాము. ఆ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఆర్ అన్‌డయాగ్నోస్డ్ ఇన్‌ఫర్టిలిటీకి చేయాల్సిన కొన్ని టెస్ట్‌లు రిలేటెడ్ టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయండి. ఆటో ఇమ్యూన్ గురించి మీరు వినుంటారు. అంటే మన బాడీలో ఉండే సెల్సే మన మీదే అటాక్ చేస్తా ఉంటాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ కొన్ని సెల్స్ కొన్ని రకంగా ఇది ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా కాజ్ చేస్తుందండి. సో, ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఎన్‌కే సెల్ టెస్ట్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్ టెస్ట్. సో, ఈ న్యాచురల్ కిల్లర్స్ కానీ ఎక్కువగా ఉంటే యుటరస్‌లో బేబీని అత్తుకునే శక్తిని తగ్గిస్తాయన్నమాట. సో, న్యాచురల్ కిల్లర్స్ అనేది ఏ లెవెల్‌లో ఉన్నాయి టెస్ట్ ఒకసారి చేయించుకుంటే మంచిది. రెండవదొచ్చేసి ఆప్లా టెస్ట్ అంటే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్. ఆప్లా టెస్ట్ అనేది యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్ అండి. ఆప్లాస్ వల్ల జరిగేదేంటంటే బ్లడ్ క్లాటింగ్ ఎక్కువైపోతుంది. సో, బ్లడ్ క్లాటింగ్ ఎక్కువైనప్పుడు బేబీ అనేది అతుక్కోవడము తగ్గిపోతా ఉంటుంది. సో, ఆప్లా టెస్ట్ కూడా ఒక టెస్ట్ అండి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో ఒక భాగంగా చేయించుకోవాల్సొస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అండి. ఈ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ వచ్చేసి బేబీ మీద ఎఫెక్ట్ చూయిస్తాయన్నమాట. అంటే ఒకవేళ మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా అతుక్కునే దాంట్లో మీకు డిఫెక్ట్ చూయిస్తా ఉంటాయి. సో, ఎన్‌కే సెల్ టెస్ట్, ఆప్లా టెస్ట్, ఏఎన్ఏ టెస్ట్ ఇవన్నీ కొన్ని మనం ఆటో ఇమ్యూన్ టెస్ట్‌ల కింద చేసుకోవచ్చు. సో దట్ మీకు రిపీటెడ్‌గా ఎందుకు ప్రెగ్నెన్సీ అందట్లేదు లేదా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ లేదా రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీ వచ్చి మిస్‌క్యారేజెస్ అవుతున్న వాటికి ఇది వన్ ఆఫ్ ద టెస్ట్ అండి చేసుకోవడానికి.